ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే నైట్ అయితే ఇక్కడ ఒక లొకేషన్ అయితే పెట్టినారు. ఇక్కడ వచ్చేసి పెట్టేసుకొని పడుకున్నాము. మనకైతే ఇప్పుడైతే లోడ్ చేయడానికి లోడింగ్ చేసే వాళ్ళు అయితే ఇక్కడ నుంచి తీసుకొని చింతామణి సైడ్ అలా లోడింగ్కి మనకైతే లోడ్ స్వీట్ కార్న్ ఉంటాయి కదా మొక్కజొన్నలో అయితే లోడ్ చేస్తారు. లోడ్ ఎక్కడికి ఏమైనది డీటెయిల్గా అయితే లోడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను. చూడండి మనకైతే తోట అక్కడ ఉంది, మన బండి అయితే ఇక్కడ ఉంది. మొత్తం అంతా వర్షాలు పడి కొంచెం రోడ్లు అయితే తేడాగా ఉన్నాయి. అయితే చూద్దాం ఈరోజు అయితే మన పరిస్థితి మొత్తం మ్యాజిక్లు. బండి అయితే అక్కడ ఉంది కదా, అక్కడైతే ఉంది చిన్న రోడ్ ఉంది, దాంట్లోంచి రివర్స్ అయితే రమ్మంటున్నారు. చూడండి మనకైతే ఫుల్ టైర్లు అంతా జారుతున్నాయి. దానికోసం అయితే ట్రాక్టర్తో షిఫ్టింగ్ చేసుకుంటారంట. అందుకనేసి మనం రోడ్డు పైన అయితే బండి సైడ్ కాపు పెట్టుకోమన్నారు. రోడ్డు పైన పెట్టుకొని రోడ్డు పైన లోడ్ చేస్తారు మనకి. చూడండి మనకైతే ట్రాక్టర్లో వేసుకోవచ్చి వాళ్ళే తోట అయితే ఫుడ్ తేవడానికి అయితే వెళ్ళాడు. ఇంకా లేట్ అయిపోతుంది, రావడం లేదు. దానికోసం అయితే స్వీట్ కార్న్ అయితే కాలుస్తున్నాను తినడం కోసము. చూడండి మన బండి అయితే లోడే వచ్చింది. నా శివ అన్న బండి. సో నీళ్ళు లేకుండా అంటే నీళ్ళు ఇచ్చినారు మనకి, నీళ్ళు దానం చేసినారు. శ్రీకాకుళంకి అయితే లోడ్ వేసుకొని పోతుంది ఈ బండి. శ్రీకాకుళంకి క్లోజ్ అయినారు. ఇంకా చూడండి ట్రాక్టర్ వచ్చింటే ఎట్లా దిగిపోయిందో. మన బండి వచ్చిందంటే ఇంకా అదే. సో నైట్ అవుతుంది, ఇంకా లోడ్ అవుతుంది. కట్టకెళ్ళాలా మనకైతే లోడ్ అయితే అయిపోయింది. టైం అయితే చూడండి 10:43 అవుతుంది. ఇప్పుడైతే వదిలినారు 11 అయిపోతుంది దగ్గర. బంకులోకి వస్తే బంక్ మొత్తం ఫుల్ జామ్ మూడు భాగాల్లో. మనకైతే ఇంకా డీజిల్ కొట్టించుకొని ఇంకా నైట్ అంతా ఇంకా పోతూనే ఉండాలి. ఇంకా రేపు రాత్రి ఎంత టైం అయితే అంత టైం వరకు మనమైతే మన బంక్లో అయితే డీజిల్ కొట్టించుకుంటున్నాము. చూద్దాం ఫుల్ ట్యాంక్ ఎంత అవుతుందో. లోడ్ అయితే మొత్తం పైకి ఏం రాలేదు, ఎట్లా అంటే అట్లా తోలుకోవచ్చు. టైర్లు అన్నీ చెక్ చేసుకోవాలి ఒకసారి. మనకైతే మొత్తం టార్లు అయితే మొత్తం అల్లేసినాను, ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ టైర్లు అయితే కొంచెం వీక్ ఉన్నాయి. ఓకే మనకైతే గన్ అయితే కొట్టింది 13 మొదటి పడుతుంది. చూడండి మన లోడ్ వేసుకొని వచ్చేసినారు. ఎంత 14444 అసలు అయిపోయింది. మన లోడ్ వచ్చేసినారు వెనకాల. రీడింగ్ కూడా 3,75,675 ఉంది. మన ఫుల్ ట్యాంక్ అయితే 161 లీటర్ అయితే పట్టింది. జగదీష్ అయితే పలంనేరులో ఉన్నాడు. పలంనేరులో వెళ్ళి నేను ఎక్కించుకొని హైవేలోకి వచ్చేసరికి మన వాళ్ళు కూడా వచ్చేస్తారు. చూడండి మన జగదీష్ అయితే రెడీగా ఉన్నాడు. టైర్లు ఏమన్నా చూసుకొస్తావా? మిగతా కూడా చెక్ చేస్తాడు టైర్లో. మొగిలి ఘాట్లో మొత్తం అంతా ఫుల్ స్లిప్ అయితే లేట్ అయినారు. ఎవరన్నా వెనకాల వచ్చేవాడు బ్రేక్లు నిలకపోతే వెనకాల వచ్చి చేస్తారు. ఇది చాలా డేంజర్, ఇది ఫుల్ డౌన్ ఉంది. మన బండి 6 నుంచి నేను 4 గేర్లో కంట్రోల్ చేసుకుంటూ వచ్చినాను. ఎవరన్నా తెలియని కొత్త డ్రైవర్లు వచ్చినారంటే ఇంకా కష్టము. చూడండి అక్కడంతా బోర్డులు ఆల్రెడీ గుద్దేసినారు. ఇవన్నీ చేసేవాళ్ళు ఏం చేయాలంటే పై నుంచినే చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు అక్కడక్కడ వేయాలా, పై నుంచినే స్లో చేయాలి బండ్లు. మధ్యలో ఇక్కడ ఫుల్ డౌన్కి వచ్చేసిన తర్వాత ఒకసారిగా బ్రేకులు నిలవాలంటే నిలబడవు బండ్లో. చూడు ఇప్పుడు కూడా బ్రేక్ కొడతా అంటే ఆల్రెడీ హీట్ అయిపోయినాయి లైనింగ్లు అంతా డ్రమ్ములో. మన బండి నిలబడడానికి కష్టపడుతుంది పాసింగ్ లోడ్ ఉండుకొని కూడా. ఎవరన్నా ఓవర్ టర్నేజ్ ఉండే వాళ్ళు వస్తే చాలా కష్టం అయిపోతుంది. చూడండి ఇక్కడ లారీ వెళ్ళిపోయింది ఇటు సైడ్కి. బ్రేక్లో కంట్రోల్ అవ్వవు. చూద్దాం పరిస్థితి. చూడండి మనకి ఫ్యాన్ సింబల్ అయితే ఏదో పడుతూ ఉంది. నెల్లూరు టోల్గేట్లో అయితే ఉన్నాం మనము. నెల్లూరు టోల్గేట్లోనే చూడండి, టోల్గేట్లోనే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఏమైందో తెలియదు, మొత్తానికి అయితే టోల్గేట్ దాటినాము. దాటిన వెంటనే ట్రాఫిక్ అయిపోయింది. చూడండి మనకి దీనివల్ల అయితే మనకి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆపోజిట్లో అయితే చెప్తాను. ఓ అమ్మో 2 వచ్చేసినాయి. పెద్దవి టర్బైన్స్ మొత్తం. మనమైతే విజయవాడ ఎంట్రన్స్లో ఉన్నాము. మన సతీష్ అయితే నైట్ నుంచి డ్రైవింగ్ చేస్తున్నాడు.
అయితే ఇంకా గన్నవరం దాటేసినాక తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే మనకైతే ఫుల్గా వర్షం పడుతూ ఉంది. మన జగదీష్ అయితే పడుకున్నాడు. అయితే ఇప్పుడు రాజమండ్రి దగ్గరలో ఉన్నాము. రాజమండ్రి దగ్గర నుంచి 24 కిలోమీటర్స్ ఉంది. ఎండకి టైర్లు హీట్ అయిపోయినాయి అనుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వర్షం పడుతుంది కాబట్టి పర్లేదు. చూడండి మన పానానికి ఒకటి తగులుకున్నాడు. మనం ఎక్కడో పోకున్నా ముందుకు గ్యాప్ ఇవ్వడం లేదు. రోడ్డు మొత్తం అడిగే సరిపోయింది. బ్రిడ్జ్ కవతల నుంచి ఇదే మ్యూజిక్ వెనకట్టే. చూడండి 7,000 అయితే డీజిల్ పెడుతున్నాము. ఉంటాయి ఎక్కి వాళ్ళకి మొత్తం లెక్కిస్తున్నాడు బిడ్డ. తీస్తాడు వీడియో తీస్తాడు. తీసిన అన్ని వీడియోల్లో వస్తాయి. ఖర్చు వేస్తాడు. వేస్తాదే 7,000 అయితే డీజిల్ కొట్టినాము. మనకైతే హాఫ్ ట్యాంక్ కరెక్ట్గా వచ్చింది. మనకైతే రీడింగ్ కూడా 3,76,658 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి. అయితే ఇంకా బయలుదేరదాం. నేనైతే ఇంకా రెస్ట్ తీసుకుంటా. మనోడు ఎక్కుతాడు డ్యూటీ. ఓకే బాయ్. వస్తాలు అయితే ఇలా ఉన్నాయి. మై గాడ్, భువనేశ్వర్ అన్లోడింగ్ పాయింట్ ఇక్కడే అంట. వస్తున్నారు వాళ్ళు. చూడండి మనమైతే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు. టైం అయితే 12 అవుతుంది. మనమైతే 11 గంటలకు వచ్చినాము. మొత్తం అంతా సెట్ చేసుకొని లోపలికి తీసుకువచ్చినారు. మొత్తం అంతా వచ్చి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు. చూడండి పొద్దున్న 7:30 అయితే తన టైము. మొత్తం అంతా అయిపోయింది. లాస్ట్లో ఏవైతే షిఫ్టింగ్ వేసుకుంటున్నారు. వేసుకునేస్తే అయిపోయినట్లే మొత్తము. మనమైతే ఇక్కడ ఫ్రీ పార్కింగ్ దగ్గర అయితే ఉన్నాము. అంబాఘాట్ కూల్ డ్రింక్స్ దగ్గరికి అయితే వెళ్తాను. అక్కడ మన కిట్టు బండి అయితే మోహన్ రాజు అయితే ఉన్నారు. పార్కింగ్ అయితే ఖాళీకి మొత్తం రోడ్డు ఉంది. అక్కడైతే కూర్చొని భలే దొరకండి. చేతులకు వేసుకో. చేతులకు ఎత్తుకొని బాగుంటుంది 4 అవి ఆ నీళ్ళు పోయేసి ఈ నీళ్ళు అట్లా కోసుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకునేసి నాకు పాత్ర ఇచ్చి నీకు అట్లా ఉన్నాయి మనం ఒలుచుకున్నాంలే. మనకైతే లోడ్ అయిపోయింది. మన వాళ్ళకి పట్టేస్తాము. మన మోహన్ అయితే రుమాలు కట్టినాడు. మనోడు చైర్లు అంతా దొరుకుతున్నాడు. రెడీగా ఉన్నాడు. మన రాజు అయితే పైన ఎక్కినాడు. 3019 ఈ నెంబర్ 1 వేసుకోమంటే కార్తీక్ గాని వాడు ముండా. చూడండి మనమైతే భారత్ బంక్ బార్డర్లో అయితే ఉన్నాము. గిరిసోళ్ళ దగ్గర. మోహన్ అయితే డ్రైవింగ్. అటు సైడ్ అయితే మన రాజు జగదీష్ ఇద్దరు ఉన్నారు. చూడండి మనకైతే 5,000 అయితే డీజిల్ కొట్టించుకుంటాము. ఏంది ఏంది కొట్టుకోండి. ఐ థింక్ వాటో వాట్ ఏమనుకుంటాను నువ్వు? మన వాళ్ళు అయితే ఇద్దరు కొట్టుకుంటారు. ఎందుకో టమాటా సప్లై మదనపల్లె అంటే వాళ్ళు లోడ్లు ఇస్తుంటారు బాగా. అందుకు వాళ్ళు వేస్తారు అట్లా. ఓకే అట్లా బండలు వేస్తే కిందకు వచ్చేస్తుంది అంతే. దానికైతే డీజిల్ అయితే అయిపోయిందంట. ఒక 10 కిలోమీటర్ల వెనకాల అయితే ఎత్తున పెట్టుకుని నడుచుకో వస్తున్నాడు. అక్కడ ఉంది లారీ. మన వాళ్ళు అయితే నేను చూసి మన వాళ్ళకి వెనకాల వస్తుంటే చెప్పినాను. ఎక్కించుకొని అయితే వచ్చినారు. ఇది మన బండికి అయితే పాసింగే ఉంది. కానీ ఓవర్ టైం అయితే వస్తాను. స్లోగా అయితే కాటన్ చేస్తున్నాను. అంతే బండి కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే పెట్రోల్ రేటు 700. అయితే ఇప్పుడు శ్రీకాకుళం సర్వీస్ రోడ్ తీసుకున్నాం. ఇక్కడ భారతదేశ్వరంలో మన బెంచ్కి అయితే 50 రూపాయలని. ఇక్కడ చూడండి లారీ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ సర్వీస్ రోడ్లో అయితే వేసినారు. అయితే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళామంటే మనకి లెఫ్ట్ సైడ్ అయితే భారతదేశ్వరం వస్తుంది. సర్వీస్ రోడ్లో లోపలికి వెళ్ళారు. శ్రీకాకుళం ఎంట్రన్స్ నుంచి వస్తే మనం ఒడిశా సైడ్ నుంచి వస్తే కింద చూడు 20 లీటర్లు పోయాయి కింద. ఆ బకెటే 16 లీటర్లు. చేతులకి అయిపోతుంది. నాని చూడండి
డీజే పెట్టించినారు హైవే పైన. ఇంకా లైట్లు అంటే డీజే కొట్టు డీజే. డీజే బండి వస్తాం వేసుకోవాలి.